ప్రియమైన వారలారా, క్రీస్తు నామములో వందనాలు. సందర్భవచనంలోకి వెళ్తే, మన ప్రభువైన యేసుకు లోబడినట్టే ఈ లోకంలో మనకు యజమానులైన వారికి కూడా లోబడాలి. ఈ లోకాధికారులను, యజమానులను దేవుడే మనపై నియమించాడు. మనం చేసే సమస్తాన్ని దేవుడు చూస్తున్నాడు. మనకు యజమానులైన వారు మనల్ని చూస్తున్నప్పుడు మాత్రమే మనం మంచి పనులు చేయడం వలన ఏ లాభము కలగదు. వారు లేనప్పుడు కూడా మనం పని చేయాలి. ఎందుకంటే మన పరలోక యజమాని సర్వదా మనల్ని చూస్తున్నాడు కాబట్టి. సమస్తమును మనఃపూర్వకంగా ప్రభువుకు చేసినట్లు చేయాలి అంటున్నాడు. పౌలు కాలంలో బానిసలకు ఎలాంటి హక్కులు, ఆస్తిపాస్తులు ఉండేవి కావు. వారి స్వాస్థ్యాన్ని పొందేవారు కాదు. అయితే ఇక్కడ పౌలు వారికి గొప్ప వాగ్దానాన్ని చెబుతున్నాడు. అదేమిటంటే, వారు భూ సంబంధమైన యజమానులకు నమ్మకంగా సేవ చేస్తే ప్రభువు నుండి వారు ప్రతిఫలంగా స్వాస్థ్యాన్ని పొందుతారు. ఈ భూమిపై వారికి ఎలాంటి స్వాస్థ్యం లేకపోయినా దేవుడి నుండి వారు పరలోకం